అనేటువంటి ఈ జోకరు మా పార్టీలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, జనసేన నేతగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, దొంగ అని సంబోధించడం కూడా జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నామండి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారిని అనే ముందు ఆయన ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో, ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడతారో ఇదంతా మాకు తెలిసిన విషయం. ఇంకోటి ప్రజల కోసం ఈ రోజు వైసీపీ నాయకులు కూడా ఎంత దోపిడీ చేశారు. ఇవాళ రేషన్ బియ్యం గురించి మాట్లాడుతున్నారండి. రేషన్ బియ్యం దొంగ ఎవరండి? కాకినాడ పేరు చెప్తే, ఉభయ గోదావరి జిల్లాల పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ఇప్పుడు అడిగినా చెప్పేది దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి మాఫియాడాను, అలాగే పోర్టుల మీద పీడిఎస్ రైస్ ని అక్రమంగా తరలించడానికి ఎంత ఆధిపత్యాన్ని చెలాయించాడు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత విజృంభణ చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది కూడా మర్చిపోకూడదు అంబటి రాంబాబు గారు అని మరొకసారి గుర్తు చేస్తూ, మా పార్టీలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన మీకు కృష్ణవేణి గారు ఎక్కడ ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కోడి కత్తికి తక్కువ, అదేవిధంగా గొడ్డలి పోటుకి ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారో ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగిందంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు మీరు? అంటే నాదెండ్ల మనోహర్ గారు అయితే అనొచ్చాలా? నాదెండ్ల మనోహర్ గారు ఏ విధం మీద అన్నారని ఊరికే అన్నారా? నాదెండ్ల మనోహర్ గారు ఒక మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించి క్యాడర్ కూడా చెప్తుంటారండి. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలను కదిలించే విధంగా ఉండాలి తప్ప తప్పుగా అర్థం చేసుకునే విధంగా ఉండకూడదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఏపీ డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఒక వివిధ శాఖలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఒక కీలకంగా కీరోలుగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మనం అనేది నిజంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, అంటే అధికారంలో మేము ఉన్నా సరే కానీ మేము కౌంట్ ఇవ్వకూడదు అనేటువంటి అహంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు మాట్లాడింది మీరు విన్నారు. ఆ కృష్ణవేణి గారు, అంబటి రాంబాబు గారు ఏమన్నారు? మీరు మమ్మల్ని ఏదన్నా అనేటప్పుడు మేము మిమ్మల్ని అంటాం, దానికి రెడీలో ఉండండి. మీరు మాత్రం మమ్మల్ని జర్మనీ వెళ్ళాలని అనొచ్చు, మేమంటే మీరు తీసుకోలేరా? బయటలో మీరు చూశారు కదా అంబటి రాంబాబు గారు అన్న దానికి ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి మీరు చూస్తారా? బయట ఒకటి ఉంది, అప్పుడు మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీరు జర్మనీ వెళ్ళాలన్నారు. మరి ఆ రకంగా మీరంటే మేము అంటామంటున్నారు. చెప్పండి. అక్కడ దామాషా పద్ధతి ఉంది కాబట్టి మాకు 40% మాకు ఓటింగ్ వచ్చింది అని చెప్తున్నారండి. ఆ 40% ఓటింగ్ కూడా అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మా కూటమిని రాకూడదు అని చెప్పి చేసుకొని వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని అధికార దుర్వినియోగంతో ఓటింగ్ ఎంచుకున్నారు కాబట్టి ఆ ఓటింగ్ అనే కనిపిస్తూ ఉంది. ఆ ఓటింగ్ కూడా సొంత ఓటింగ్ కాదు, మీకు రేపొద్దున లోకల్ బాడీలో తెలుసుకుంటుందండి మొత్తం అంతా కూడా. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటే అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ వచ్చేస్తామని కొంతమంది అపోహతలు వేసినటువంటి ఓట్లు తప్ప అవి నిజమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం వైసీపీది కాదు. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 15% ఓటింగ్ కూడా రాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాన్ని చూసుకుని మిడిసి పడిపోయక్కర్లేదు. కనీసం ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీకి అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఉన్నటువంటి వైసీపీ మీద ఎలాంటి నమ్మకం లేదు ప్రజలకి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మాత్రమే నమ్మకం ఉంది, కానీ దాన్ని మసపూసి మారేడుగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలని కూడా పక్కదారి పట్టడం కోసం వాళ్ళు ప్రజలకు బలంగా వెళ్ళకూడదని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం, ప్రతి దాన్ని డైవర్ట్ చేయడం. వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నారండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ధాన్యం తోలించుకున్న తర్వాత రైతుల దగ్గర నుంచి డబ్బులు కాజేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులకి పరిస్థితి ఉంది. ఇవాళ 24 గంటలు గడవకుండా ఇవాళ ఉంది. ఈ అమ్మకి కనిపించట్లేదా? గ్యాస్ గురించి కావచ్చు, ప్రతిదీ కూడా ఆయనకి సంబంధించినటువంటి శాఖలంతా కూడా చాలా నిజాయితీగా నిర్వహిస్తూ ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమ్మటి శవాల మీద పేలాలు ఏర్పడ్డాడండి. శవాల మీద పేలాలు ఏరుకునేవాడు
ఉన్నటువంటి నేతలను కానీ మంత్రులను కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి ఎలాంటి అర్హత లేనటువంటి ఒక జోకరు, ఇలాంటి Right. జోకర్ మాటలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. కాకపోతే ఖచ్చితంగా స్పందించి మాత్రం ఇలాంటి